మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు, ఇంకా ఇది నా వల్ల కాదు, హ్యాండిల్ చేయలేమోనేమో అన్న కేసెస్ ఏమైనా ఉన్నాయి? అట్లా ఏముండదు, ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు. టెక్నికల్, లీగాలిటీ, కంటెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే కొన్ని కేసెస్లో పొలిటికల్ ప్రెషర్ కానీ పోలీసు నుంచి ఇలాంటి వస్తుంటారు, మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. మనం అన్ని ఎదుర్కొని వచ్చినాం కదా. ఇక మనం అవతలోడు ఎంత పెద్దోడైనా సరే గౌరవిస్తే గౌరవిస్తాం. నువ్వు మా ఆత్మ గౌరవాన్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసి మాట్లాడితే ఎంత పెద్దోడైనా నథింగ్, ఆయనకు ధీటుగానే సమాధానం ఇస్తాం. గౌరవం ఇవ్వు, దెన్ ఐ కెన్ రెస్పెక్ట్ యూ. కానీ మా ఆత్మ గౌరవాన్ని, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా, ప్రతి పర్సన్కి ఉంటుంది కదా. మనిషి ఎక్కడ హట్ అవుతాడు? అతని సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎవరైనా హాని చేసేటట్టు, భంగపరిచేటట్టు మాట్లాడితే అతను ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. డబ్బు కంటే అది విలువైనది, అవునా కదా. ఒకరితో క్వశ్చన్ చేయించుకునేంత అవసరం లేదు. ముందే క్లారిటీగా చెప్తా, ఇది జరిగే స్టోరీ, ఇది ప్రొసీజరు అని చెప్తాం. దెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ అని చెప్తాం, ఆలోచన చేసుకుంటారు. డిగ్రీ చేశారు, పీజీ చేశారు, మళ్ళీ ఎల్ఎల్బి చేశారు, బిఎడ్ కూడా చేశా, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశా. ఇంట్రెస్ట్ అంతే. అంటే టూ మచ్ ఆఫ్ బిజినెస్ ఇన్ యువర్ లైఫ్. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు అసలు? ఇంకా మ్యారేజ్ అంటే ఇంకొక స్టోరీ అది. మ్యారేజ్ ఎట్లా అంటే, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ మాది. నేను చదువుకునే టైంలో సేమ్ నేను ఏ రకంగా అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఉన్నానో, అమ్మాయి కూడా సేమ్ ఫ్యామిలీ ప్రాబ్లం. అంటే పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్, ఆమె కూడా చదువుకోవాలన్న ఇంట్రెస్ట్, తపన ఉంది. కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు, సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అదే క్రమంలో మా ఇద్దరు పరిచయం అయింది. నేను కొంచెం ముందెళ్తున్నా, ఆమె నా వెనుకతో పాటు చదువుకుంటూ రావడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో కొంత ఎంకరేజ్ చేయడము, ఆ తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాము. ఇక మ్యారేజ్ అంటే ఇంటర్ కాస్ట్ కాబట్టి జనరల్గా మా ఫాదర్, మా మదర్ నన్ను పెద్ద రిజెక్ట్ ఏం చేయలేదు. చెప్పాను, ఎందుకంటే నేనేం చేసినా అతని గురించి చేసుకుంటాడని ఒక ఆత్మవిశ్వాసం ఉండేది మదర్కి. అంటే మొదటి నుంచి చూసింది కదా, నా స్కూలింగ్ నుంచి నేను ఏం చేస్తున్నా ఏంది అనేది చాలా క్లియర్గా చూసింది కాబట్టి ఆమె ఒకటి స్ట్రాంగ్గా నమ్మేది. మా అమ్మ వాడు ఏం చేసుకున్నా అతని కోసం చేసుకుంటాడు అనేది ఉండేది. సో ఆ తర్వాత కొంత చెప్పా. ఇక విలేజ్లలో ఎట్లుంటుంది, విలేజ్లలో ఈ పరువు హత్యలు, పరువు నష్టాలు ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా అని చెప్పి కొంత అమ్మాయి భయపడ్డది. సరే ఏదేమైనా మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినాం. మ్యారేజ్ చేసుకున్నాము, చాలా కష్టాలు పడ్డాం. ఇంక పడ్డ తర్వాత తను కూడా అడ్వకేటే, ప్రాక్టీసే. మన ఛానల్లో వీడియోస్ చేసింది మేడం, చేసింది. ఇక నెమ్మదిగా కష్టాలు పడుకుంటూ మనకంటూ మనం ఓ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. లేనప్పుడు అందరు మాట్లాడతారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు సమాజంలో, మన గుర్తింపును జీర్ణం చేసుకునే వాళ్ళు ఉంటారు సమాజంలో. సో లోపాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. నీకు 100 బలాలున్నా ఒక బలహీనత చాలు. అవతల వ్యక్తి కావాల్సింది నీ బలహీనతనే. అది ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటాడు. అయినా మనం పెద్ద పట్టించుకోవద్దు. మనిషి అన్నప్పుడు అన్నీ ఉంటాయి, ముందుకెళ్ళిపోవాల్సింది తప్పదు. ఇది ఒక ప్రయాణం, ఇది ఒక జర్నీ. సక్సెస్ ఇస్ జర్నీ అన్నట్టు లైఫ్ కూడా ఒక ప్రయాణం. మనం చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అనేది మన మనసాక్షి చెప్తే చాలు. ఇంకెవడో ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్నది కరెక్టా కాదా, అట్లా ముందుకెళ్ళిపోవాల్సిందే. నేను భాగస్వామి విషయంలో ఇప్పుడు నేను చాలా మందికి ఒకటి చెప్పే విషయం ఏంటి అంటే, ఇప్పుడు యువత కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ డౌరీకి ఆశపడో, రైట్, ఇంకేదో అందాన్ని చూసో, ఇంకా ఏదో వాళ్ళ నుంచి ఏదో వస్తుంది, ప్రాపర్టీ వస్తుందనో ఎక్స్పెక్ట్ చేసి మ్యారేజ్లు చేసుకోకండి. ఒక రూఫ్ కింద, ఒక 4 గోడల మధ్య కాపురం చేసేవి 2 దేహాలు కావు, 2 బ్రెయిన్లు. ఈ 2 బ్రెయిన్లు అండర్స్టాండింగ్లో ఉంటేనే హ్యాపీగా సంసార జీవితం సాగుతుంది. లేకపోతే ఈ 4 గోడల మధ్య అల్లకల్లోలం ఉంటుంది. కనిపించని మానసిక వేదన, డిప్రెషను, మనసి కృంగిపోయి బయట నటిస్తుంటాడు. కాబట్టి పార్ట్నర్ని చూజ్ చేసుకుంటే నీ లైఫ్ని చూజ్ చేసుకున్నట్టే, నీ అంబిషన్ని చూజ్ చేసుకున్నట్టే. ఎన్ని అడ్డుగోడలు వచ్చినా, నన్ను ఎంతమంది బెదిరించినా, ఎంతమంది అల్లరి సృష్టించాలని ప్రయత్నం చేసినా, నా లైఫ్ నాకు తెలుసు కాబట్టి నా లైఫ్లో నాకు ఎలాంటి పార్ట్నర్ ఉండాలో దాని గురించి నేను తెగించిన, భయపడలేదు. ఏదైనా కానీ ఉంటే ఉంటాం, పోతే పోతాం. భూమి మీద సక్సెస్ అయితే సక్సెస్ అని నిరూపిస్తాం, బస్ అనుకుని నేను స్టెప్ వేసి ముందుకు ఇచ్చినాం. సో మన లైఫ్లో లైఫ్ పార్ట్నర్ యొక్క పాత్ర చాలా కీలకం. అంత ఈజీ. ఇప్పుడు చాలా మంది ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే వేరే బిజినెస్ మెన్లు కానీ సక్సెస్ అయిపోయి ఒక వైఫ్ వల్ల ఫెయిల్యూర్ అయిపోయి ఏడ్చిన వాళ్ళు కుక్కలు ఉన్నారు నా దగ్గర. ఏడ్స్తారు వచ్చి, పొజిషన్ చూస్తే చాలా హైలీ ఉంటుంది, కానీ లైఫ్ పార్ట్నరు ఈ రకంగా టార్చర్, 498 కేసు పెట్టింది సార్, డొమెస్టిక్ వైలెన్స్ పెట్టింది సార్, నన్ను ఈ రకంగా టార్చర్ చేస్తుంది సార్, ప్రతి నిమిషం నన్ను ఇంట్లో హరాజ్ చేస్తుంటుంది సార్ అని ఏడుస్తుంటారు. బికాస్ ఆఫ్ నాట్ చూసింగ్ ఆఫ్ రైట్ పార్ట్నర్. అది యువత తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా చాలా మంది ఏదో టెంపరీగా వాళ్ళు నాకు ఇంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారు అని చెప్పి ఆశపడే లేచిపోతారు, అవునా కదా. రోడ్డు మీద ఆ మాటని, ఈ డైలాగ్ నేను చెప్పొద్దు కానీ కంపారిజన్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తున్నా. రోడ్డు మీద వేశ్య కూడా చాలా అందంగా తయారవుతుంది, అవునా కదా. కానీ కాపురానికి అర్థమైందా? అంటే
బ్యూటీ ఫేడ్స్ విత్ ద టైం. అందం అనేది కాలానుక్రమంలో కరిగిపోయేది. అది మనసు కాదు, వ్యక్తిత్వం కాదు, క్యారెక్టర్ కాదు, అది స్టాండర్డ్గా ఉంటుంది. ఒక వ్యక్తిని మనము మనతో ఉన్న ఒక పర్సన్, ఒక ఫ్రెండ్, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు, ఒక పరిచయమైన వ్యక్తి కొంత అందవికారంగా ఉన్నా కూడా మొదట్లో పరిచయం అయినప్పుడు నువ్వు అతనితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా కాలానుక్రమంలో అతనితో ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత అతని అందం కంటే అతని క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. చూడును, అతని అందం కాదు, ఆ వ్యక్తి యొక్క మంచి గుణాలు, లక్షణాలు, క్యారెక్టర్, మాట, విధానం కనిపిస్తుంది. అది పర్మనెంట్. అవునా కదా? టెంపరీగా ఏదో బ్యూటీస్ని చూసి అల్లో కల్లం అయిపోయి ఆగమైపోయి పడిపోతే ఇక అంతే సంగతులు. అట్లుంటుంది. చాలా మంది తెలుసుకోవాలి. కౌన్సిలింగ్ ఇస్తుంటాను కదా, జనరల్గా చేస్తుంటాను. 18 years పిల్లలు కూడా వస్తుంటారు. 18 years పిల్లలు వస్తుంటారు. చెప్తా వాళ్ళకి, అరే ఇది పోక్సో కేసులోకి వచ్చేస్తుంది, మీరు అనవసరంగా టెంప్ట్ కాకండి. ఒక అబ్బాయి 10th class అమ్మాయి, 10th class అబ్బాయి 21 or 22 years ఉన్నాడు. ఓకే సార్ ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుందా అని వచ్చిన మన దగ్గరికి. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చానంటే అంత కౌన్సిలింగ్ ఇచ్చా. నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మారినట్టే ఉన్నాడు, నటించినాడు. 2వ సారి వచ్చినాడు, నటించినాడు. 3వసారి వచ్చి నటించినాడు. 4వసారి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇతని మీద పోక్సో కేసు పెట్టేసినాడు. మా అమ్మాయిని వేధిస్తున్నాడు అని చెప్పి పోక్సో కేసు. నేను ఇదే మాట నేను ముందు చెప్పా, వినలేదు. ఇప్పుడు అమ్మాయి ఇతని మీద పోక్సో కేసు పెట్టింది, ఇతను పోక్సో కేసులో ఉన్నాడు, ఆమె మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయింది. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. పేరెంట్స్ ఎట్లా చూస్తారు జనరల్గా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మా అమ్మాయి ఈ రాంగ్ డైరెక్షన్లో ఉంది, లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో, బ్లేమ్ అయిపోతుందేమో అనే కోణంలో అమ్మాయిని మ్యారేజ్ చేసి పంపించేసినారు. ఈ క్యాండిడేట్ కోర్టు చుట్టూ పోక్సో కేసులో తిరుగుతున్నాడు. చాలా కఠినమైనటువంటి కేసు ఇది. పోక్సో కేసు చాలా కఠినమైన కేసు. అంటే మర్డర్ కేసు కంటే కూడా తీవ్రమైనది. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా బాలబాలికలను శారీరకంగా మానసికంగా వేధించిన, రైట్, సెక్సువల్ హరాస్మెంట్ చేసిన తీవ్రమైనటువంటి కేసుగా పరిగణించబడుతుంది. ఇది సపరేట్ యాక్ట్. ఇది అది చాలా తీవ్రమైన కేసు. చెప్తాం, వినలేదు, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడుగా. కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తాం, వింటే ఓకే, వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఈ మోటివేషన్ ఎట్లా, కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు బాధ అయింది అనుకో, ఎగ్జాంపుల్ ఏదో ఒక సమస్య మన లైఫ్లోకి వచ్చింది, బాధ అయింది అనుకో, అప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పడిపోతాయి, డౌన్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు డిప్రెషన్లోకి ఉంటాం. అప్పుడు ఎక్కడి వరకు వెళ్తామంటే ఈవెన్ సమస్య తీవ్రతను బట్టి సూసైడ్ వరకు కూడా పోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ టైంలో మనలాంటి వ్యక్తులు ఎవరో ఆ అమ్మాయినో అబ్బాయినో కలిసి మాట్లాడి కొంత మోటివేట్ చేశామనుకో, ఎంకరేజ్ చేసామనుకో, అది కాదు నాన్న, లైఫ్ ఇది అని కొంత ఎండ్ నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు, నీలో ఆ టాలెంట్ ఉంది, ఆ ప్రతిభ ఉంది, నేను చూశాను కదా, ఇంత ప్రాక్టికల్గా మనం మాట్లాడి కొంత చేస్తామనుకో, ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తాడు. అంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. మళ్ళీ కొన్ని రోజులకి ఏదో ఒక చిన్న సమస్య రాగానే మళ్ళీ డిప్రెషన్ మొదలవుతుంది. ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది డిప్రెషన్ లెవెల్ అనేది. ఆ డిప్రెషన్స్ లెవెల్ డౌన్లో ఉన్నప్పుడే పిల్లలను కాపాడుకోవాలి. టీనేజ్ పిల్లలు లేకపోతే స్పైన్ అయిపోతారు, సూసైడ్ అయినా చేసుకుంటారు, క్రైమ్స్ అయినా చేస్తారు, ఇంకా వాట్ ఎవర్ ఏదైనా చేయొచ్చు వాళ్ళు. సైకాలజికల్ ఇష్యూస్ ఇవన్నీ. సో సైకాలజీని, లాని కంబైన్ చేసి ప్రాక్టికల్గా ఉన్న అనుభవంతో కౌన్సిలింగ్ ఇస్తుంటా. జనరల్గా కేస్ స్టడీస్ లైక్ కౌన్సిలింగ్. నాకు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తా, మోస్ట్లీ కౌన్సిలింగ్ ఇస్తా. అది ఇంతవరకు ఒక్క విడాకుల కేసు కూడా రాలేదు. నేను 100% కౌన్సిలింగ్ ఇస్తా. లేదు ఫైల్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకు టైం పడుతుంది, కోర్టులో తెలిసిపోతుంది వాళ్ళకు, సార్ చెప్పిందే కరెక్ట్, ఈ ప్రొసీజర్ ఇంత ఉంటుంది అని. అంటే కోర్టు దాకా వచ్చి కోర్టులో మళ్ళీ రివర్స్ తీసుకున్న కేసు ఉన్నాయా? విడాకుల కేసు విత్డ్రా చేయించిన నాట్ ప్రెస్ ఉంటుంది, సార్ నేను మా ఆయనతో కలిసిపోతాను సార్, కేసు విత్డ్రా చేయించండి సార్ అంటారు. తప్పదు, ఒకటే రోజులు అయిపోతుంది. నాట్ ప్రెస్ అని ఫైల్ చేసేసుకుంటే ఒకటే రోజులు అయిపోతుంది. మళ్ళీ హ్యాపీగా పోయి కలిసి ఉంటారు. భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎట్లా ఉంటాయి అని అంటే క్షణిక ఆవేశంలో ఎగిరిపోయేవి. ఈరోజు మార్నింగ్ కొట్లాడబడి ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేది అనుకో, ఎవరో ఒకరు ఎక్స్క్యూజ్ సారీ అయిపోయిందమ్మా పోదాం అన్నారు అనుకోండి, కూల్ అయిపోతుంది. కానీ ఈగో వల్లనే ఈ కాన్ఫ్లిక్ట్ ఏమవుతుంది అంటే చాలా పెద్దగా అయిపోతుంది. అది వీళ్ళు గ్రహించారు. అట్లాంటి ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. అంటే ఇంత డేర్ అండ్ డాషింగ్గా ఉండే శ్రీనివాస్ చౌహాన్కి బెదిరింపు ఎప్పుడు మస్తుగా వచ్చినాయి. నేను చెప్పాలి ఒకటి, 2014 ఐ థింక్ నేను మ్యారేజ్ చేసుకుంది. అప్పుడే నేను చచ్చిపోయానని, భూమి మీద పుట్టానని, అప్పుడు నా లైఫ్ మొదలు పెట్టానని అడుగు పెట్టాను నేను. అర్థమైంది బ్రదర్? 2014 ఎస్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అటు నుంచి ఇటు నుంచి కొంత ఉంటుంది కదా, వర్గాల పోరు గొడవలు అట్లాంటివి ఉంటాయి కదా. ఆ క్షణం నేను మ్యారేజ్ చేసిన క్షణమే ఇప్పుడు నేను చచ్చిపోయే పుట్టాను, ఇప్పుడు ఏదైనా చూసుకుందాం లైఫ్లో సొసైటీలో అన్నట్టు వచ్చా. మనకు 2 డైరెక్షన్లు కనిపిస్తాయి ఎప్పుడైనా సరే. ఒక టీనేజ్ దశలో ప్లస్ ఒక మెచ్యూరిటీ వచ్చిన దశలో మనకు 2 డైరెక్షన్లు కనిపిస్తాయి. ఒక మంచి వేలో వెళ్తే ఆలస్యం కావచ్చు కానీ ఫలితం గొప్పగా ఉంటుంది. ఒక రాంగ్ డైరెక్షన్కి వెళ్తే వీరపల్లా కావచ్చు కానీ అది రాంగ్ డైరెక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకో. అంటే ఒక మంచి డైరెక్షన్ ఉంటుంది, ఒక చెడు డైరెక్షన్ ఉంటుంది.
చెడు డైరెక్షన్లో వెళ్తే తొందరగా నువ్వు ఒక క్రిమినల్గా మారొచ్చు, ఒక రౌడీ షీటర్గా మారొచ్చు, అవునా, ఇంకేదైనా చేయొచ్చు నువ్వు. కానీ దాని ఫలితము తాత్కాలికమే. ఆ ఫలితం ఎక్కువ రోజు మనకు ఆనందాన్ని ఇవ్వదు. ఆ ఫలితం మనకు ఎక్కువ రోజు సుఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు, కుటుంబానికి గౌరవంగా ఉంచదు. ఈ ఫలితం 2 రోజులు ఆలస్యం కావచ్చు. ఒక మంచి డైరెక్షన్లో వెళ్తే, సమాజానికి ఉపయోగపడేటట్టు వెళ్తే ఫలితము సంవత్సరాల తర్వాత రావచ్చు, అవునా కదా. కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, జీవితానికి ఒక సార్థకత ఉంటుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, మన కుటుంబానికి గౌరవం వస్తుంది, మనకు గౌరవం వస్తుంది, మన పిల్లలకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తే నువ్వు చూడు, ఇప్పుడు రాంగ్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళ జీవితాలు ఎంత హ్యాపీగా ఉన్నాయో. క్షణిక ఆవేశంలో నేరాలు చేసి జైళ్లలో చిప్పకూడు తింటూ కుమిలిపోతున్న కుటుంబాలు ఎన్నో. క్షణిక ఆవేశంలో చేసిన నేరాలే, అప్పటికప్పుడు ఎమోషనల్, అరే వాడిని కొడదాం రా, పోతారు, అఫెన్స్ లో పాల్గొంటారు. దాని తీవ్రత ఎంత ఉంటుంది, దాని పరిణామం ఎంత ఉంటుంది. ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఒక నేరం అయితే, ఒక కిడ్నాప్, ఒక రేప్, ఒక మర్డరో, దీని కింద మన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతే దాంట్లో నుంచి బయటపడడానికి, నిజంగా నువ్వు నేరం చేయకుండా ఉంటేనే బయటపడడానికి అవకాశం ఉంటుంది, అవునా. కానీ ఎవిడెన్సెస్ కనుక ఉంటే నీ లైఫే మారిపోతుంది. మంచి మంచి యాక్టర్స్ ఏడ్చారు. ఇప్పుడు కన్నడ యాక్టర్ ఎవరో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే క్షణిక ఆవేశంలో చేసే కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల నేరం ఎప్పటికైనా నేరమే. మంచి ఈ రోజు ఫలితం మీకు ఇవ్వకపోవచ్చు, కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నీ లక్ష్యం గొప్పదైతే అది ప్రజలకు ఉపయోగపడితే నీకు కూడా ఉపయోగపడుతుంది, కానీ గొప్ప లైఫ్ని ఇస్తుంది. చెడు ఎప్పటికీ ప్రమాదమే. 2 డైరెక్షన్స్ ఉంటాయి మనకు చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు చూడు, హైదరాబాద్ మహానగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా మహమ్మారిలా సోకిపోయింది గంజాయి. ఏంటి పల్లెటూరులో కూడా తీసుకుంది, ఎందుకు లేదు, గంజాయి విలేజ్లకు సోకిపోయింది. బెట్టింగ్ యాప్లలో ఆన్లైన్ బెట్టింగ్స్ విలేజ్లకు సోకిపోయి విలేజ్లలో పిల్లలు, టీనేజ్ పిల్లలు బెట్టింగ్లు చేసుకుంటూ అప్పుల పాలైపోయినారు. టీనేజ్ పిల్లలు 20-21 సంవత్సరాలు 22 సంవత్సరాల పిల్లలు అప్పుల పాలైపోయి, అతని మీద 30 లక్షలు 40 లక్షల రూపాయల అప్పులు, 40 లక్షల రూపాయల అప్పులు చేసినాడు. ఓన్లీ ఫర్ బెట్టింగ్ యాప్స్. అరే పేరెంట్స్ కి తెలియకుండా బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా ఈ బెట్టింగ్ యాప్లలో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫాదరు మంచి బ్రతుకుతున్నాడు, ఫాదర్ కి మంచి నేమ్ ఉంది, అతనికి ఒక కొడుకు బీటెక్ చదువుతున్నాడు అని చెప్పి హైదరాబాద్ పంపించారు. ఇతనికి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, వాడు కొంత క్రిమినల్ మైండ్. ఇతని పరిచయం ఏం చేసింది, ఇతన్ని కూడా అటువైపు తీసుకెళ్ళింది, బెట్టింగ్లలో పెట్టడం అలవాటు అయిపోయింది. సో ఇతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళ నాన్నకున్న పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో 10 మంది దగ్గర నువ్వు 2 లక్షలు తీసుకుని 20 లక్షలు అయిపోయిందిగా. అంకుల్ నాన్నకు చెప్పకండి, నేను ఇచ్చేస్తాను, మళ్ళీ నా కాలేజీకి హాస్టల్కి అవసరాలు ఉన్నాయి, మమ్మీ చెప్పింది తీసుకోమని ఈ రకంగా తీసేసుకో. తీరా ఒక టైం వచ్చేసింది, ఫాదర్ తెలుస్తుంది, అరే ఏం చేసినవరా ఇన్ని డబ్బులు అని అంటే, నేను సూసైడ్ చేసుకుంటా, నా వల్ల కావట్లేదు, నేను సూసైడ్ చేసుకుంటా అన్నప్పుడు మన దగ్గర తీసుకొస్తారు. ఏం చేసినావు బ్రదర్, ఏమైపోయింది అని అంటే, సార్ నాకు ఇట్లా ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, వాడు ఇవన్నీ బెట్టింగ్లు చేస్తుంటాడు, నేను అట్లా బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసిన, ఇన్ని లక్షల రూపాయలు అప్పు అయిపోయినా, అందరి దగ్గర తీసుకున్నా సార్, వాళ్ళంతా మా నాన్న ఫ్రెండ్స్. ఇట్లా ఎన్ని కుటుంబాలు ఏమనుకున్నారు, 7 చిన్నలు ఉన్నారు, కుక్కకొలరు బ్రదర్. టీనేజ్ పిల్లల వల్ల ఈరోజు తల్లిదండ్రుల కన్నిటి శోకాలు ఎన్నో. నా కొడుకు చదివి గొప్పడవుతాడు అనుకున్నటువంటి తల్లిదండ్రులు బయటకు వచ్చిన తర్వాత పిల్లలు గంజాయి అని, బెట్టింగ్స్ అని, లవ్ అండ్ ఎఫెక్షన్స్ అని కొంతమంది, అవునా, క్రైమ్ లో కొంతమంది, ఇలా రకరకాలుగా పోతున్నారు. మరి గంజాయి విలేజెస్ దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు NDPS యాక్ట్ అని చెప్పేసి చాలా పవర్ఫుల్ యాక్ట్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంత పెద్ద యాక్ట్లు ఉన్నా కూడా పోలీసులు ఉన్నారు, దాన్ని చాలా మనకి ఇప్పుడు ఈగల్ ఐ అని చెప్పేసి తెలంగాణలో స్టార్ట్ చేశారు. ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ విలేజెస్కి ఆ స్టేజ్లోకి ఎందుకు గంజాయి వెళ్ళింది, దీనికి రీజన్స్ ఏంటండి? ఒక ప్రాక్టికల్గా ఒక విషయం చెప్తాను మీకు. ఒక దొంగ మీద 100 కేసులు ఉంటాయి, జైలుకి వెళ్తాడు, రిమాండ్ అవుతాడు, అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, నాన్ బెయిలబుల్ అఫెన్స్, రిమాండ్కి వెళ్తాడు, బయటకు వస్తాడు, మళ్ళీ దొంగతనమే చేస్తాడు. అసలు ఇక్కడ ఏం జరగాలి, మార్పు అనేది ఎక్కడ మొదలు కావాలి, అతని ఆలోచనలో మార్పు రావాలి, అవునా. ఏం చేయాలి, అసలు ఒక క్రిమినల్ మారాలంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. దొరకంగానే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, అతని తరపున బంధువులు అడ్వకేట్ ని అపాయింట్ చేసుకుంటారు, బెయిల్ పిటిషన్ ఇస్తాం మేము, అతను బెయిల్ మీద బయటకు వస్తాడు. అతను ఈజీ మనకి అలవాటు పడినోడు, అవునా. ఒక రోజు దొంగతనానికి పోతే ఈ రోజు ఒక 5 లక్షలు 10 లక్షలు దొరుకుతాయి అని టార్గెట్ పెట్టుకొని వెళ్ళిపోయినాడు, అవునా కదా. మరి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనమే చేయకపోతే ఇంకేం చేస్తాడు. గంజాయి బ్యాచ్ లో గంజాయికి అలవాటు పడి అడిక్ట్ అయిపోయి దొరికితే వాడిని రిమాండ్ చేసి పంపించేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాడు చేసేది ఆ మత్తుకు అలవాటు పడినోడు కదా, మళ్ళీ గంజాయి ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతా ఉంటాడు. వాళ్ళకి కావాల్సింది ఏంది, కౌన్సిలింగ్. వాళ్ళ విధానాన్ని మార్చాలి కదా, వాళ్ళ ఆలోచనలు మార్చాలి కదా, అవునా కదా. జైలుకి వెళ్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అక్కడ కొంత క్రైమ్ చేసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళని మార్చనికే కౌన్సిలింగ్ సెషన్స్ చేయాలా. పోలీసులు కూడా కౌన్సిలింగ్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేస్తారు, రిమాండ్ చేసి పడేస్తారు. నేను చెప్పేది ప్రాక్టికల్.
బుక్ నాలెడ్జ్ చెప్పట్లే, అసలు సొసైటీలో ప్రాక్టికల్గా జరుగుతుంది ఇది. అంటే మనం మార్చాలి అంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ అసే బ్రదర్ నువ్వు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, నీ లైఫ్ ఇట్లా స్పెయిల్ అయిపోతుంది, ఈ రకంగా ఆగమైపోతావు, ఒకసారి శిక్ష పడితే నువ్వు కోలుకోలేవు, తట్టుకోలేవు, ఈ రకంగా ఉంటుంది పనిష్మెంట్స్ అని కొంత కౌన్సిలింగ్ ఇస్తే భయపడతాడు. అక్కడ నుంచి నెమ్మదిగా రియలైజ్ వస్తాడు. సమాజంలో నువ్వేం కోల్పోతున్నావు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటి కౌన్సిలర్స్ అవసరం. మనం కేసుని కేసుగా చూస్తే అది వేరే కోణం, కానీ వ్యక్తులతో మానవత్వంతో మాట్లాడితే అది మరో కోణం. కేసుగా చూస్తే డబ్బులు వస్తాయి, కేసు ఫైల్ చేస్తాం, అదొక కోణం. కానీ నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ అనిపించదు. టు కమ్యూనికేట్ విత్ ద పర్సన్ యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ బ్రదర్. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఓ రిలేషన్షిప్ ఉన్నట్లు ఉండాలి, అవునా కదా? అంటే ఒక దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వస్తే లైఫ్ లాంగ్ మర్చిపోవద్దు. అట్లా కౌన్సిలింగ్ సెంటర్స్ అరేంజ్ చేయాలి. యాక్చువల్గా గవర్నమెంట్ అట్లాంటి పనులు చేయాలి. ఇప్పుడు కావాల్సిన కౌన్సిలింగ్ సెంటర్సే స్కూల్స్ ఆర్ కాలేజెస్లో కూడా కౌన్సిలింగ్ అనేది మెయిన్ థింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు గురుకుల స్కూల్స్ ఉన్నాయి కదా, గురుకులాస్లో కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. గురుకుల స్కూల్స్ ఉన్నాయి కదా, గురుకుల స్కూళ్ళలో పిల్లలు అక్కడే ఉంటారు కదా, నైట్ డే షిఫ్ట్ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటారు. పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎఫెక్షన్తో కొంతమంది అప్పుడప్పుడు సూసైడ్ కేసెస్, సూసైడ్ చేసుకున్నట్టు మనకు చూస్తూ ఉంటాం కదా, వింటూ ఉంటాం కదా. కారణం ఏంటి అంటే డిప్రెషన్స్కి లోన్ కావడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి చోట్ల విడాకుల కేసులో కోర్టు కౌన్సిలింగ్ ఇస్తుంది. కూర్చోబెట్టి భార్య భర్తను కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ సెషన్ అరేంజ్ చేస్తారు. 3 times, అట్లీస్ట్ 3 times అరేంజ్ చేస్తారు. చూద్దాం వీళ్ళు మారుతారేమో అని. అట్లా ఒక టీనేజ్ దశలో నుంచి ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. లా అంటే కూడా భయపడాలంటే తెలుసుకోవాలి. ఇప్పుడు చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం స్కూలింగ్ నుంచి వస్తున్నాం, ఎక్కడైనా నువ్వు ఈ నేరం చేస్తే నీకు ఇంత పనిష్మెంట్ ఉంటుంది అని చదివావా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, భారత రాజ్యాంగం బేసిక్ ఇన్ఫర్మేషనే మనకు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఆ స్టాండర్డ్లో ఇంట్రడక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. భారత రాజ్యాంగము దానికి సంబంధించిన సారాంశం ఉంటుంది. అసలు ప్రాక్టికల్గా ప్రజలకు తెలియాల్సినవి చట్టాలు, అవునా కదా? నువ్వు ఒక మైనర్ అమ్మాయిని ఏదైనా అన్నా, రోడ్డు మీద వెళ్లే వ్యక్తులతో గొడవబడ్డా, ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినా, అవునా కదా, దొంగతనాలకు పాల్పడ్డా, రేప్ లేదా అవమానకరంగా ఎవరితో మాట్లాడినా, ఒక ఉమెన్ని కానీ ఒక గర్ల్ని కానీ ఎవరినైనా సరే పెద్దవారిని ఇన్సల్ట్ చేసినా, గొడవలు పడ్డా మన మీద ఈ రకమైనటువంటి సెక్షన్లతో కేసులు నమోదవుతాయి, దీనికి పనిష్మెంట్ ఇంత ఉంటుంది అని స్కూల్ లెవెల్ నుంచి బోధించుకుంటూ వస్తే, టీచ్ చేసుకుంటూ వస్తే క్రైమ్ రేట్ ఎందుకు తగ్గదండి? అవునా కదా? అంటే 1 బాధ్యత నుంచి నేర్చుకుంటాడు, 2 భయం నుంచి నేర్చుకుంటాడు. భయం, అరే ఏదైనా అంటే మనకు భయం, అంటే ఒక అమ్మాయిని ఏదైనా అంటే మన మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, మనం జైలుకి వెళ్తాం అనేది భయం. అక్కడి నుంచి బాధ్యత పుట్టుకొస్తుంది. సమాజంలో బాధ్యతగా ఉండాలి, తప్పు చేయొద్దు, తప్పు చేస్తే పనిష్మెంట్లు ఉన్నాయి అనేది మనకు ఆ బేసిక్ స్టాండర్డ్ స్కూల్ కాలేజ్ నుంచి అవగాహన ఉండాలి.